ఈ అమ్మాయికి ఇవ్వాలా? అవును సార్, ప్లీజ్. అదెలా కుదురుతుందయ్యా? నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన వాడి నువ్వు, ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే. సార్, చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్, ఆటల్లో గోల్డ్ మెడల్, ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్. అర్హత? అంత గొప్ప అర్హత ఏమిటో? ఈమె ఆడదు సార్, నిస్సహాయమైన ఆడది. ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది. ఈ అర్హత చాలదా సార్? మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి. ఈదుకొని గట్టుకు చేరగల ధైర్యం నాది. అందుకే సార్, ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి. ఈ ఉద్యోగం నాకెవడం కన్నా ఆవిడకిస్తే నాకిచ్చినట్టే భావిస్తాను. గుడ్, వెరీ గుడ్. ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈవిడ 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 అదే ఆవిడ. కాస్త చెప్పు. నేను చెప్పను. ఐ మీన్ చెప్పవయ్యా. చెప్పటానికి కాస్త ఇబ్బందిగా ఉంది, మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్. అత్తమ్మగారు, ఎవరయ్యా నువ్వు? నా పేరు నిశాచర, మా దేవర సమాచార. ఈ పుస్తకం మీకు ఇచ్చిరామంటే వచ్చాను. ఏమిటి పుస్తకం? వాత్సాయన మహర్షి రాసిన కామసూత్ర గ్రంథం. ఇక్కడెందుకు పెడుతున్నావు? ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం, వాళ్ళ చేత చదివించడం, పని మానేసి వెళ్ళిపోయేటప్పుడు చివరిన సంతా పెట్టి వాళ్ళ చేతి ఇచ్చేయడం మా సమాచారం అలవాటు. ఎవరా సమాచారం? నేనే హరహర మహాదేవ శంభో శంకర. ఎవరయ్యా నువ్వు? పగటి వేషగాడు? నేను చెబుతా. నా పేరు బోలా, అంటే బొక్కాలంబోదరం. మరి జిగిబిగి గజిబిగి చికుముకు లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా? ఎందుకు తెలుసుకోకూడదు? ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? హరహర హరహర. ఇది బుక్ స్టాల్, భయపడితే కస్టమర్స్ రారు. నెమ్మదిగా చెప్పండి. పర్వాలేదు, కాస్త గట్టిగానే చెప్పండి. థ్యాంక్ యూ. నేను ఈ 5 స్టార్ హోటల్ కి, అంటే ఈ 5 నక్షత్రాల హోటల్ కి ప్రొప్రైటర్. నువ్వా? ఏ జోక్ చేస్తున్నావా? హరహర. అందరూ అలాగే అనుకుంటారు. 1947లో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. మా నాన్నగారు దాన్ని 4 కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు. 1981లో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి 2 కోట్లు ప్లస్ ఈ 5 నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది. మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్న ఆవిడ చస్తూ మరో 2 కోట్లు ఇచ్చింది. చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను. ఆ కోట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనిషిని నేను. మరి నువ్వేం తోచక చస్తున్నావో సెలవిస్తావా చిక్కుముకి? ష్యూర్. నా 8 ఏళ్ల వయసులో ఒకడిని బండరాయితో బుర్ర 24 ముక్కల కింద పగలగొట్టాను. ఇప్పటి వరకు 2 ముక్కలు పోలీసు వాళ్ళకు దొరకలేదు. ఆ నేరానికి నన్ను బోస్టన్ స్కూల్, అంటే బాల నెరస్తుల బడిలో 10 ఏళ్ల శిక్ష వేశారు. శంకర్, ఇంక చెప్పొద్దు. మిమ్మల్ని చూస్తుంటే వీరవరితలు రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు గుర్తొచ్చి నా ఒళ్ళు జలజలస్తోంది. నాతో పెట్టుకుంటే అంతేలేండి. ఇంతకు మీరు వచ్చిన పనేమిటి? రండి చెబుతా. నిశాచర, ఏం సమస్య? ఆ అమూల్యాన్ని ఆమెకు అందచేయి. ఈ బుక్ స్టాల్ కు వచ్చిన ప్రతి అమ్మాయితో ఈ పుస్తకాన్ని చదివించి డిస్కస్ చేసి డిగ్రీ ఇస్తాను. సర్టిఫికెట్ మీద సంతకం పెడతాను. అలాగే నీతో కూడా. చదివితే పోలా? చూద్దాం. దాన్ని చూస్తుంటే బికివి అనిపించడంలే? అదోలా ఏదోలా ఏదేదో. ప్రతి దానికి అదోలా ఏదోలా వంకరలు తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు. నా సంగతి నీకు ముందే చెప్పాను. మీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వైనా ఉన్నావు. నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు. గుర్తుంచుకో. ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు. మర్యాదగా బయటకు వెళ్ళాం. ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బెడిసి కుట్టింది ఏమిట్రా నిశాచరా? సంతోషించచ్చు దేవరా, చెప్పులతో కొట్టలేదు. దీనికి ఉపశాంతి ఏమిటి? ఉంది దేవరా, ఉంది.
ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది ఎక్కడ? మన అతిథి గృహంలో. కొట్టు. ఆ, ఇక్కడ. ఆ, ఇక్కడ. ఆ. సుకుమారి. సుకుమా. మీరేనా సుకుమారి తల్లి గారు? మీ అమ్మ ఎక్కడా? తల్లెవరు పిల్లెవరు నేనే సుగంధం సుకుమారిని సిట్టిని పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతు పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచికాడ పెద్ద మనిషి అయ్యాను. ఋతుపవనాలు వంటబెట్టి కంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెలాఖరికి 17వ సంవత్సరం తక్కువ దాటుద్ది. మీరేనా ప్యాసింజరు? ప్యాసింజర్ లేదు, ఎక్స్ప్రెస్ లేదు, గూడ్స్ బండి లేదు. నువ్వు బయటికి పో. తెలుపమంటారేటి? ఏడ్సేను బాబు, కంగారు అయిపోయింది. ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా, సరికంతా అట్లకి వెళ్ళిపోయింది. ఈ ఏళ్ళ సోమవారం మౌన రథం మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను. పుల్లకాల సీట అక్కల సీట. వద్దు. నువ్వు అడుగు ముందుకు వేసిన ఆ శీలాన్ని పడు చేయొద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇదేడు బాబు కళా నిజమా? చెక్కాల అంబోధం గారంటే చెక్కా కాదు రంకిణి, బొక్క. అదే బొక్కాల అంబోధరం గారంటే మా పేట అంతా కథలుగా చెప్పుకుంటారు. తీరం వచ్చితే మీరేడు బాబు నీరసపడిపోయి నీరు గారిపోతున్నారు. అది బతికున్న రోజుల్లో, ఇప్పుడు నీరసం వచ్చేసింది. నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నారో ఏటో. నాకు చాలా రికార్డు ఉన్నది. శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనుడు సుగంధం సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు. ఒకప్పుడు పోయేవారు, ఇప్పుడు పైకే పోతారు. నువ్వు వెళ్ళిపో. 716 ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు. ఎక్కడిది అక్కడ ఉంది కాబట్టి పైన 110 కొట్టించుకుని ఇచ్చి ఇదిగో. ఇదిగో బాబు, ఈ ఆల నుంచి బాదం పప్పు పిత్తా పప్పు అన్ని బాగా తిను, లేకపోతే ఆడదందరూ అలసైపోతావు. చెక్కాలి అంబోదరవాడు చెక్క. చెక్క కాదు, బొక్క. 116 బొక్క. శంకర, పరమేశ్వర, చిచి చిచి, స్నానం చేసి వచ్చిన ఈ పేరు చెప్పిస్తా. ఎక్కడ మాత్రం ఇక్కడ. వెరీ గుడ్. ముద్దమందారా ఉల్లిపాయ వేయి, వెయ్యి వెయ్యి వెయ్యి, పచ్చిమిరకాయలు వెయ్యి వెయ్యి, అల్లం వెయ్యి. అయ్యయ్యో. చలాయ్. అన్ని చెప్ప. హాయ్ చింటూ, రా రా రా, మన కోసం పెసరట్లు వెళ్తున్నాయి. అల్లం వేసాం, జీలకర్ర వేసాం, పచ్చిమిరకాయలు వేసాం. రా 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 రా. చలాయ్ రైట్ రా. వరి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఏమిటి అలా మాట్లాడుతున్నావు అసహ్యంగా? ఇంటికొచ్చిన గెస్ట్ ని. గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు. ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు. ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను. ముందు బయటకు వెళ్ళమని చెప్పు. అన్నయ్య, నువ్వు చేసిందేం బాగోలేదు. ఏ? నిన్ను మందలించేంత పెద్దరికం నాకు లేకపోవచ్చు, కానీ నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు. ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు. బయటికి అలా కనపడుతుంది గాని ఎంత మంచి మనిషో తెలుసా? చాలా సరదా అయిన మనిషి. పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రాననే చెప్పింది. నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి 2 పెసరట్లు తిందురుగానే చేయి పట్టుకు తీసుకొచ్చాను. తీసుకురాకుండా ఉన్నా బావును. ఈ అవమానం జరుగుండేది కాదు. అలాగా? నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని. ఆకలితో ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం. ఐఎమ్ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు. హలో మిస్టర్ శ్రీను. ఐఎమ్ సారీ. చింటూ, ఏం నాగర్లోకి వచ్చేసారు? నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను. క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం. ఎందుకో తెలుసా? అపార్థం చేసుకోవడం, మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్తేమో గాని నాకేం కొత్త కాదు గురు. ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో, నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో. అర్థం కావడం లేదు. నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు. అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే. నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ, ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు. నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను. కరెక్ట్. నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను. థ్యాంక్ గురు. నేను ఎందుకు ఇలా ఉంటాను, ఎందుకు ఇలా మాట్లాడతానో నీకు తెలుసా? పట్టు చీరల్లోనూ లంగావోణీల్లోనూ కనిపించే అమాయకత్వం వైపు మగ కళ్ళు ఆకలిగా చూస్తాయి. ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరి తెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదనానికి భయపడతాయి. అందుకే గురు ఈ మారు వేషం. అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను పెట్టుంటే పోయేది. అవును, నీ వెనక ముందు ఎవరు లేరా?
ఎందుకు లేరు? 6 కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు, మిగతా 64 కోట్ల మంది నా స్నేహితులు. అసలు ఈ దేశంలో ఒక్క వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు. ఎవరా వ్యక్తి? ఉన్నాళ్లే, దొరికినప్పుడు నీకే చూపిస్తాగా. ఎవరు? చూపిస్తాలే. తప్పకుండా చూపిస్తావా? చూపిస్తాను గురు. అబ్బబ్బబ్బబ్బా, అంత కంగారే నీకు? ఇందాక పెసరట్లు ఏం చేసావు? వాటిలో ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేసావు నన్ను ఇలా. పెసరట్లే కదా. ఆ. లక్ష్మి, లక్ష్మి, నువ్వు ఉండు. లక్ష్మి, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఏ వెధవలు నీకు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు. నడమై, నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు అంతే. అలా చెప్పే అధికారం నీకు లేదు. లేదా? ఆహా, లేదు. నాకు అధికారం లేదే. నీకు తెలుసు కదా. మనిషివా, పశువా? వదలు. ఇప్పుడేమంటావు? ఆడదాని మీద చేయి చేసుకునే ప్రతి వెధవని ఏమంటారో నిన్ను అదే అంటాను. ఛీ! అక్క నేను వస్తాను. ఆగో, మర్యాద చెప్తున్నా. ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు. ఒక్కడుగు ముందుకు వేస్తానా? వేసి తీరుతాను. వేసి తీర్స్తావటే. ఆగో, కదిలావా నీ అక్కపోతే కిసాన్ పాలవుతుంది. వద్దు. అక్కనే చేయకు. నీకు దండం పెడతాను. అక్కనే చేయకు. నువ్వా? ఎందుకు అయిపోయి నన్ను? చేస్తున్నది వెధవ పని గనక, వెధవలు చేసే పని గనక. ఒక పేపర్లు అమ్ముకునే వారితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రేపటి పేపర్లో నువ్వు ఆడదాన్ని తగలబెట్టావన్న వార్త కంటే నిన్ను నేను వెరగొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏయ్! రూమ్స్ బుక్ చేసాం. కన్ఫర్మ్ అయ్యాయా? ఓకే మేడం, ఇట్స్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. అమ్మవాడే ఇక్కడ వేలాడుతున్నాడు. చెప్పండి ఏం సాయం కావాలో చేస్తామా. నువ్వు మేం చాలా పెండ్లి కొడుకు నేనే. అక్కడ తోశారు, ఇక్కడ పెట్టుకున్నారు. అవును, మొన్న మీ బావవాడిని పోలీసులు జీపులు ఇచ్చికెళ్తా ఉండారే, ఏమి తప్పు చేసి ఉండాడే? అసలే ఆవిడ బావగారు జైలుకెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చి గుచ్చి అడుగుతావేంట్రా పిచ్చి వెదవా. శంభో పోతండి. ఆగండి. ఏమండి, ఇంతకీ మా బాధ ఏమిటో తెలుసా? మీ బావగారిని, అదే నా స్నేహితుడు 8 వెంకట్రావుని ఆ డాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం. 2 రోజుల నుంచి నిద్రపోయిన 6 జాత మారేజ్ బ్యాగ్ పెట్టుకున్నారు మా బాస్.
అయితే ఏమిటి ఇప్పుడు? నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం ఒక్కటే. అదే మీ బావగారిని జైల్లోంచి విడిపిస్తాను. ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను. చిచి, ఈ హోటల్నే నీకు దానం చేస్తాను. అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా? ఈ నిశాచరుడి మీద సాక్షిగా. చిన్నప్పటి నుంచి నా మీద ఒట్టేసిన వాళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు చెప్పండి. మా బావని ఇంకో 10 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి. మా అక్క సుఖంగా ఉంటుంది. మీ రుణం తీర్చుకోలేం. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పదని. చూడండి, ఆ 3 రూమ్స్ క్యాన్సిల్ చేయండి. రూమ్స్ ఎందుకని క్యాన్సిల్ చేయడం? మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు, మంచి హోటల్లో ఉంటారు, అందుకని. నిశాచరా, ఏం సమాచారా? ఆ టుంకుటుమారి ఏముందిరా? చెయ్యదవా ఆ లెవెల్లో తిట్టేసి వెళ్ళిపోయింది. ఒరేయ్, నిన్ను చంపుతా. చంపే ముందు ఆ మాట. ఇవాళ మీ పుట్టినరోజు. నా పుట్టినరోజును కూడా తట్టుకోలేనంత దెబ్బతీసింది కదరా. దీనికి ఉపశాంతి ఏమిటి? ఉపశాంతి ఏమిటి? ఆడదాని దెబ్బ మందు ఆడదే. మీ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశా. ఏమిటి? ఆంధ్రాష్ట్రం మొత్తం ఎత్తించి ఆంధ్ర సీడెడ్ నైజాం వైజాగ్ ఏరియాల నుంచి కంటికి మెదలైన ఆడవాళ్ళని తీసుకొచ్చా. వాళ్ళంతా ఎమ్మెల్యే పోటీ చేస్తే నెక్కొచ్చేంత. ఈ టూర్లో ఏమిటి అన్నయ్య అస్తమాను? మరి నీ పెళ్లికి డబ్బులు సంపాదించాలిగా. ఊరుకో, జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చాయి. అలాగే. ఒరేయ్, హాయ్ బాబాయ్. నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా. పెట్టి సర్దుకోవడం, ఈ రైలు ఎక్కడం, ఆ రైలు దిగడం, మధ్యలో డిస్కో డిస్కో అంటూ ఉండడం నాకు ఇదే నచ్చలేదురా. నేను చెప్పింది గుర్తుందా? ఉంది. చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి 2 రోజుల ముందు ఉండాలి. అదే పొరపాటు. నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి 2 రోజులకి రావాలి. నేను ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళు. ఓకే. చూడండి, మన ఇంట్లో కృష్ణాష్టమికి ఓ ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవరికేమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది. మా పెళ్లి కృష్ణాష్టమి రోజే జరిగింది. ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టమి రోజే వచ్చింది. మీరు కృష్ణాష్టమి రోజే దొరికారు. ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో? 1966లో కృష్ణాష్టమి రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం 3 కేంద్రాల్లో సంవత్సరం ఆడింది. ఆ చిత్రం పేరేమిటి? దర్శకుడు ఎవరు? హీరో హీరోయిన్ ఎవరు? ట్రైన్ టైం అయింది. దారిలో ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను. ఓకే. ఆ, మీరు చెప్పరే. పెట్టించి వచ్చి చచ్చినట్టు చెప్తాను. 1964లో. హలో చింటూ, ఏంటి ఏదైనా టూరా? అవును, వారం రోజుల్లో వచ్చేస్తాను. మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ష్యూర్ గురు, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు. థ్యాంక్ యూ. మా చెల్లాయి రామ్మా, నాకు ఎదురురా. ఆగా గురు, నేను ఎదురానా? నేను ఎదురొస్తా అంతే గురు, నీకు ఏ ఎదురు ఉండదు. నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు. అవును గురు, నా ఎదురంటే అంతే. అలాగా చెల్లాయి, ఇవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం. నువ్వు రా, అలా రా. కమ్ ఆన్, ఐమ్ రెడీ. గురు, విష్ ఆల్ ది బెస్ట్. చూడు హీరో, నేను ఎదురొచ్చాను, జాగ్రత్తగా తిరిగిరా, లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది. చూడు, ఎప్పుడు మా చెల్ల ఎదురొచ్చేది. ఒకసారి మార్పు జరిగింది, ఓ పెద్ద తుఫాన్ వచ్చింది, అంతే చెదిరిపోయాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు. ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో. ఏం పర్వాలేదు గురు, ఒంటరిగా వెళ్తున్నావు, వీలైతే జంటగా తిరిగి వస్తావు. అరే, టైం అయిపోతుంటే నిలబడతావేంటి? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు అహహగారులెల్ల. ఏ, ఉప్పు కాస్త తక్కువే. సరే. అవును ముద్దమందారం, మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళ్తూ తుఫాన్ అన్నాడేమిటి? అదంతా ఓ పెద్ద కథలే. పెద్ద కథైనా చిన్న కథైనా కథే కదా, చెప్పు. ఇది ఒకటి వెలిగి చావదు, అగి పెట్టేస్తాను. నువ్వు ఇక్కడ పని చూసుకో, నేను తీసుకొస్తాను. ఎక్కడ తగ్గిపెట్టి? దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది. నువ్వు పిండి కలుపు, నేను తీసుకొస్తాను. హలో, హౌ ఆర్ యు? ఫైన్. ముద్దమంటారా? ఏమిటి ఆ ఫోటో, ఆ టికెట్ ఏమిటి? అదంతా ఇప్పుడు ఎందుకులే, తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పాలి ప్లీజ్. ఇందాక మా అన్నయ్య తుఫాన్ అని చెప్పాడే, దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్, ఆ ఫోటో. అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు. ఆ తర్వాత మా మావయ్య మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు. తర్వాత మా మావయ్యకు ఒక కూతురు ఉండేది, దాని పేరు సరోజ.
ఉన్నాయమ్మా గారెలు? ఏమిటి ఆలోచిస్తున్నావు సినిమా పక్షి? ఎలా ఉన్నాయి గారెలు? 1978లో గారెలు చేపల పులుసుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కినేని నాగేశ్వరరావు గారు ఓ పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చచ్చాను. దాన్ని ఒకే ఒక హీరోయిన్ సమర్థించింది. ఆ హీరోయిన్ వయసు ఎంత, ఎన్ని పిక్చర్స్ లో యాక్ట్ చేసింది, ఎప్పుడు సినిమాలో చేరింది? నేను బుద్ధి తక్కువ అడిగాను కదే, నన్ను చంపేవే, చంపే. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి. కింద జన్మలో నేను పెనవై ఉంటాను, నువ్వు అట్టై ఉంటావు. అప్పుడు నేను కాల్చాను, ఇప్పుడు నేను కాల్చి తినేస్తున్నావు. నా ప్రశ్నలకు సమాధానం చెప్తేనే గార్లు ఇచ్చేది. చెప్పండి. నన్ను తిన్నీవే అమ్మా. ఇందాక నుంచి నన్ను చంపేస్తుంది. నువ్వు దెబ్బ కొట్టాయమ్మా. ఏమిటి స్వప్న, ఇందాక మాటల్లోనే వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళావు? ఏమిటి అలా కొత్తగా చూస్తున్నావు? అంకుల్, ఏంటమ్మా? ఏమిటో ఫోటో 3 రూపాయలు, ఫోటో 3 రూపాయలు, గంటలో డెలివరీ 3 రూపాయలు. గొంతు చించుకుని అరుస్తున్నాం కదా మా 3 రూపాయలని. ఒక్కరికైనా ఎంతేనా, ముగ్గురికైనా ఎంతేనా? ముగ్గురికైనా 30 మందికైనా. ఫోటో మారదు, ఫోటో సైజు మారదు, నా కేక మారదు. తీసుకుంటారా? రండి. గొడవ ఎందుకు? నా ఫోటో నేనే తీసుకుంటా. నా ఫోటో నా దగ్గర ఉంది, మీ ఫోటో మీరు తీసుకోండి. ఏమిటమ్మా స్వప్న, అంత ఆనందంగా ఉన్నావు? కళ ఏమైనా వచ్చిందా? ఇంతకాలం ఒకే లోటుతో నా గుండె బరువైపోయింది అంకల్. ఈ రోజు ఆనందంతో బరువై మాటలు రావడం లేదు. మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకుని గుండె తేలిక చేసుకుని బాధను తుడిచేసుకోవాలనుంది. చెప్పమ్మా. చింటూ, అదే మన శ్రీను. నేనింతకాలం ఎదురు చూస్తున్న నా బావే. ఆ టికెట్ నా కోసం కొన్నదే. అందులో చింపిన ఫోటో ఇదిగో. ఇంతకాలం నేను ఒంటరిదాన్ని అనుకున్నాను. ఒకేసారి ఎంతమంది నా వాళ్ళైపోయారంక. అలాగా? మరి మరి ఈ విషయం మన లక్ష్మి వాళ్ళకి చెప్పలేదేమమ్మా? నేను చెప్పొస్తానండు. వద్దంకల్, ఈ విషయం బావకు మొదటిసారిగా నేనే చెప్పాలి. అంతవరకు మీకు తప్ప ఈ నిజం ఎవరికి తెలియకూడదు, మీరు కూడా ఎవరికి చెప్పకూడదు. చెబితే నా మీద ఒట్టు. శుభ సాయంకాలం. ఈ సాయంకాలం నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా థ్రిల్గా ఉంది. కరెక్ట్. మీకోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. ఓ, ఈ నిశాచరుడు ఇక్కడ ఉండవచ్చా, ఉండకూడదా? ఎవరైనా ఉండొచ్చు. ఆ దుర్మార్గుడు దాన్ని ఆ మాన మర్యాదలతో ఉంచడు. దాన్ని నీ వెంట తీసుకెళ్ళిపో బాబు. నీ కాబోయే భార్యను నువ్వే రక్షించుకో. దాన్ని కాపాడే శక్తి నాకు లేదు. అది హాయిగా బ్రతికి తెచ్చాలు. నేను వాడి చేతుల్లో చచ్చిపోయినా పర్వాలేదు బాబు. తీసుకెళ్ళు. అది కదండి. పెళ్లి కాకుండా ఇంటికి తీసుకువెళ్తే లోకం ఏమైనా అనుకుంటుందనా? అనుకోని బాబు. మనం అంటే ఏమిటో మనకు తెలిసినప్పుడు తెలియని లోకులు కాకులే ఏమనుకుంటే మనకే. తల్లి తండ్రి ఈ నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీ చేతుల్లో పెట్టలేకపోయినా కనీసం ఈ రోజు నా చేతుల మీదుగా నీకు అప్పగించగలుగుతున్నాను. తీసుకువెళ్ళు బాబు. సరే. బాబాయ్, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లో ఎలా ఉంటుందిరా? అద్దెకి ఇవ్వడానికి ఇంట్లో వేరే పోర్షన్ లేదుగా. అత్తే కాదు బాబాయ్, మరి ఈ అమ్మాయి పేరు లలిత. నేను అడిగింది అమ్మాయి పేరు కాదు సీను. ఆ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని. తీసుకురావాల్సిన అవసరం వచ్చింది కనుక. ఏమిట్రా అవసరం? లలిత నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తప్పని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది బాబాయ్. అంటే అంతా నీ ఇష్టమేనా? నీ వెనక ఎవరు లేరనుకున్నావా? వాళ్ళ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? అసలు నీకు విషయం తెలుసా? అంకుల్, ఏమిటి నీ పద్ధతి? పూర్తిగా చెప్పనీయకుండా అడ్డుపడతావేంటి? చెప్పని. అది కాదమ్మా, దేవుడి గుడికి వెళ్ళాలన్నా నా పెర్మిషన్ లేకుండా వెళ్ళేవాడు కాదు, ప్రేమించట. అంకుల్, ప్రేమించడం అనేది మనసు చేసే పని, గుడికెళ్ళడం అనేది మనిషి చేసే పని. నీకు తెలియదమ్మా వీడు. అంకుల్, ఏమిటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావు? అతను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడతావేంటి?
ప్రేమించే మనసుంది కాబట్టి ప్రేమించాడు. తన మనిషిని తాను కాపాడుకోగలన్న ధైర్యం ఉంది కాబట్టి చేయి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అది కాదమ్మా. అంకుల్, ఇంత అందమైన అమ్మాయిని ప్రేమించినందుకు సంతోషించు, అంతేగాని ఊరికే కోపగించుకుంటావేంటి? యావండి, మా అంకుల్ చాలా మంచివాడు. ఇంత మంచి హీరో మనసు దోచుకున్నందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ యూ. రండి. క్షమించండి, ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. నేను వేరెక్కడైనా ఉంటాను. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారా? అవమానిస్తున్నానా? లేకపోతే ఏమిటి? ఒక నిస్సహాయమైన ఆడది ఇంటికొస్తే ఆదరించకుండా బయటికి గింటేంత దుర్మార్గుడు అనుకున్నారా మా అంకుల్? మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, రండి. అంకుల్, ఒకరికొకరు మనసిచ్చి పుచ్చుకుని వచ్చారా? ఇద్దరుగా వచ్చిన వాళ్ళని ఆశీర్వదించి ఒకటిగా చేయి అంకుల్. ప్లీజ్ ప్లీజ్ అంకుల్. మీరు లోపల పదండి. ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పద 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 పద. ఆంటీ, ముందు కుడికాలు పెట్టించి లోపల తీసుకెళ్ళు. లక్ష్మి, ఏంటి అలా చూస్తుండిపోయావు? మీ వదిలి లోపల తీసుకెళ్ళి దిష్టిది. వెళ్ళు. రండి లోపల. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు చేసింది? ఇప్పటికైనా చేయి దాటిపోలేదు. వాడికి నిజం చెప్పే, లేకపోతే నేను చెప్తాను. వద్దంక, ముందుగానే స్టేషన్కి వెళ్ళుంటే అక్కడే నిజం చెప్పేదాన్నేమో. ఇప్పుడు బావ పక్కన అమ్మాయిని చూసి కూడా నిజం చెప్పడం వాళ్ళని విడతీయడానికేగా అంకుల్. అమ్మా. అంకుల్, కృష్ణాష్టమి రోజున మన ఇంట్లో మంచి జరుగుతుందని నువ్వే కదా నాతో చెప్పావు. నాకు మంచి జరుగుతుందని నువ్వనుకున్నావు, బావకు మంచి జరుగుతుందని నేను అనుకున్నాను. నేను మరోసారి ట్రైన్ మిస్ అయ్యాను, అంతే. బాధపడకు అంకుల్, రేపు కృష్ణాష్టమి రోజు అదిరిపోవాలి. వస్తాను. నిజంగా? అవును, చాలాసేపు ఎదురు చూసాం. ట్రైన్ కదిలిపోయింది. ఆ తర్వాత మా సరోజ్ ఏమైందో మాకు తెలీదు. దాని జ్ఞాపకార్థంగా ఆ టికెట్ను మా అన్నయ్య ఫ్రేమ్ చేయించాడు. ఇప్పటికీ మా సరోజ్ అంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో. అదృష్టవంతురాలు. ఎందుకని? మీ అన్నయ్య లాంటి మంచి మనిషి మనసులో మిగిలిపోయినందుకు. నేను ఒప్పుకోను. పాప మా రోజు ట్రైన్ తప్పిపోకుండా ఉండుంటే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఉండేది కాదు. అయినా జ్ఞాపకంగా మిగిలిపోవడంలో అదృష్టమే ఉంది. జ్ఞాపకం శాశ్వతం కాబట్టి. అవును, జ్ఞాపకం శాశ్వతమే. కానీ శాశ్వతంగా ఉండాలంటే కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఇప్పుడే తెలిసిందే. ఏమిటి మీరు మాట్లాడేది? ఏముంది, మీరు చెప్పిన దానికి పొడిగింపు. స్వప్న ఎప్పుడు అంతే వదినా, ఒక్కోసారి తన మాటలు అర్థం కావు. ఏ, నేను తెలుగులోనే మాట్లాడతానే. తెలుగులో కాదు, తెలివిగా మాట్లాడుతావు. అందుకనే నాకేం అర్థం కావు. అరే, ఇదేమిటి ఇలా వేశారు? అందరూ కృష్ణుడు లోపలికి రావాలని బయట నుంచి పాదాలు ఇంట్లోకి వేస్తారు. మీరు మీ ఇంట్లోంచి బయటికి వేశారేమిటి? అవును, అందరిది స్వార్థం. కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి రావాలని. అంటే కృష్ణుడు వాళ్ళ ఇంట్లో లేడా?